హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో తమ్ముళ్ళు చూసినట్టుగా ఘరానా మోసగాళ్ళు అంటే ఈ వీడియో మాత్రం మీరు చివరిదా చూడండి, దయచేసి చివరిదా చూడండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది మీకోసం చేస్తున్నామండి. అంటే మనకి అవసరం లేదనుకుంటే కనీసం మీరు తెలుసుకుంటే నలుగురు చెప్తారని, మన ద్వారా నలుగురు సేవ్ అవుతారని చెప్తున్నాను. ఇది మనము కావాలని చేసిన వీడియో కాదండి, కంపల్సరీ చేయాల్సిన వీడియో అయింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా వీడియోలు చేస్తున్నా కూడా ఈ మోసాలు అయితే ఆగట్లేదండి. కారణం మన తప్పు కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి మోసాలు ఎలాంటివి అంటే 10,000 రూపాయల కోడ్ని 5,000కి ఇస్తామంటే ఎవరైనా కూడా కొద్దిగా ఆశపడతారు. కానీ అది చాలా తప్పండి. 10,000 రూపాయల కోడి వాల్యూ 10,000కే ఉంటుంది. 5,000 రూపాయలకి వస్తుంది అంటే వాడు డెఫినెట్గా మోసం చేస్తానని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్ మోసాలే. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే రైతు మిత్ర అనే ఛానల్, ఆయన పేరు వచ్చేసి భాను యాదవ్ అని చెప్తున్నారండి. ఇది లేటెస్ట్గా మనకి ఎనికపాడు వెంకటేశ్వర గారు మన సబ్స్క్రైబరే, మనకి రెగ్యులర్గా వీడియోలు పెడుతుంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన జరిగిన విషయం కాబట్టి 2 రోజుల క్రితం 2-3 డేస్ క్రితం జరిగిందండి ఇది. సో ఈ సంఘటన వల్ల మనము ఆయన దగ్గర ఉన్నటువంటి వివరాలు తీసుకొని, పూర్తిగా అయితే మన మీద కావాలని చెప్పట్లేదని, వీడియో కోసం చేయట్లేదు, ప్రతిదీ మనం ప్రూఫ్ తీసుకొని చేస్తున్నామండి. ఈ ఇద్దరు మోసగాళ్ళు ఇవాళ వీడియోలో మీకు ఇద్దరిని చూపిస్తున్నాను. బట్ అందులో ఒకతని పేరు వచ్చేసి భాను యాదవ్, శ్రీశైలం అండి. శ్రీశైలం మన టెంపుల్ ఉంది కదండి, ఆ ఏరియా శ్రీశైలం అని చెప్తున్నారు. రైతు మిత్ర ఛానల్ కూడా ఉంది. తనకి ఇంకో 2 ఛానల్ ఉన్నాయంటండి. ముఖ్యంగా రైతు మిత్ర ఛానల్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా మాడానండి. ఎందుకు మాడానంటే డబ్బులు 8,000 రూపాయలు కొట్టించుకొని మీకు స్క్రీన్ షాట్ పెట్టినాను చూడండి. అందుకే వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. 5,000 ప్లస్ ఒక 3,000, 8,000 కొట్టారండి. వాళ్ళు పెట్టిన కోళ్ళు కూడా అంటే వాళ్ళు వీడియోలో పెట్టినటువంటి కోళ్ళు, ఒక కోడ్ వచ్చేసి 2,500. అంటే దాని వాల్యూ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు తక్కువలో పెట్టేసి, అంటే కస్టమర్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేయడము, అలాగే డబ్బులు కొట్టించుకొని పంపించేస్తామని చెప్పి. ఇంకో హైలైట్ ఏంటంటే కారు, అంటే పలానా కారులో వస్తాయని కారు కూడా మీకు వాళ్ళు ఫోటోలు పెట్టారండి. కారు ఫోటోలు కూడా పెట్టారు. సరే, ఇది వాళ్ళు చేసిన తప్పేదని మీరు అనుకోవచ్చు, కానీ ఏదో రోజు మనకి అలాంటి తప్పు జరగచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నాకు జరిగింది కాబట్టి అప్పుడు వీడియో చేశాను. కానీ అక్కడి నుంచి మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంటే ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ చేయడం అనేది అవ్వదు కాబట్టి అక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడైనా పొరపాటున ఇబ్బంది పడతారేమోని మీ ద్వారా ఇంకో మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసినటువంటి కోళ్ళు పెంచేవాళ్ళు కానివ్వండి చెప్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియో పూర్తి చూడండి. దాంట్లో వివరాలు మొత్తం పెట్టినానండి, స్క్రీన్ షాట్లతో సహా అన్నీ పెట్టినాను, ఫోటోలు పెట్టినాను. అలాగే రెండో వ్యక్తి వచ్చేసి కార్తీక్ అండి. తన పేరు కార్తీక్, ఇతను వరంగల్ అని చెప్తున్నాడు. ఇతనితో కూడా నేను మాడాను ఆల్రెడీ. మొన్న లేటెస్ట్గా మున్నా అనే కుర్రోడు, పాటిబండ్ల గ్రామం, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా. ఇతను మనం వీడియో పెట్టాము, పుంజు సేలు పెట్టినాము. అతను జరిగిన మోసం ఇది. లేటెస్ట్గా 2 రోజుల క్రితం జరిగిన మోసం అండి ఇది. వరుసగా ఈ 2-3 రోజుల్లో 2 మోసాలు. సో అతను ఏం చేశాడంటే, అతనికి కూడా కాస్ట్లీ కోళ్ళు. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాకు కూడా పెట్టాడు ఇతను. లేటెస్ట్గా నాకు కూడా పెట్టి, అతని దగ్గర నెంబర్ తీసుకొని ఇది నాకు కూడా పెట్టి 10,000, 15,000 రూపాయలు ఉండే పుంజులు ఒక్కొక్కటి 4,000 రూపాయలకి ఇస్తా అని చెప్పి డబ్బులు కొట్టమంటున్నాడండి. నేనైతే నాకు తెలుసు కాబట్టి నేను చేయలేదు. అతను కుర్రోడు మాత్రం, అంటే ఈ మున్నా అనే కుర్రోడు మాత్రం, అతను కూడా డబ్బులు కొట్టలేదు. కానీ 700 రూపాయలు మాత్రం ట్రాన్స్పోర్ట్ కడిగితే సరే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కొట్టేశాడు. ఇంకంతే, అక్కడి నుంచి ఫోన్ లేదు. అంటే ఇతను అసలు అమౌంట్ ఏదైతే మీకు 4,000 రూపాయల పుంజు యొక్క అమౌంట్ ఉందో అది కొట్టలేదు కాబట్టి ఇంకా అతను కొట్టడం ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే ఆ 700 రూపాయలు తీసేసుకొని ఇంకా స్విచ్ ఆఫ్ అంటే అతని ఫోను ఇంకా బ్లాక్లో పెట్టేశాడు. ఇకపోతే ఈ శ్రీశైలము చెందినటువంటి ఈ భాను యాదవ్ కూడా సేమ్ పరిస్థితే. 8,000 రూపాయలు తీసుకొని అతను ఫోన్ ఎత్తట్లేదు, ప్లస్ ఫోన్ బ్లాక్లో పెట్టేశాడు. ఇలా 2 మోసాలు జరిగాయండి 2-3 రోజుల్లోనే. కాబట్టి నేను చెప్పేదంటే ఇక్కడ మన తప్పు ఉంది. మనం మోసపోవడానికి కారణం మన తప్పు కూడా ఉంది. మోసం చేసేవాళ్ళు యొక్క గుణాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఉంటే కనుక ఈ మోసాలు జరగవు. ఎందుకంటే 10,000 రూపాయలు, 20,000 రూపాయల కోళ్ళు వాల్యూ చేసే కోళ్ళని మీరు 4,000కి, 5,000కి ఇస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలండి. అలాగే వాళ్ళకి పూర్తి వివరాలు పెట్టుకున్నా కూడా మనం చేయింది. ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టానండి, వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, పాన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్తీక్ అనే కుర్రాడి ఆధార్ కార్డు, పాన్ కార్డు, నేను కావాలనే వాడిని ట్రాప్ చేసి నేను అతని దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టించుకున్నాను. అలాగే అతను కొట్టిన 700 రూపాయలు కొడితే నేను అడిగానండి, నువ్వు ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు, 700 రూపాయలు అయినా సరే డబ్బులే, కాబట్టి నువ్వు అలా మోసం చేయకూడదని చెప్తే, లేదు నేను వేస్తాను ఏదో చెప్పాడు. కానీ ఫోన్ మాత్రం ఏమంటే కట్ చేశాడండి. సో దీంతో నేను ఇతని మీద వీడియో చేయాల్సి వచ్చింది. రెస్పాండ్ అయ్యి ఒకవేళ అతను డబ్బులన్నీ ఇవ్వగలిగి ఇంకోసారి చేయరని చెప్పగలిగితే కనుక మనం చేసి ఉండేవాళ్ళం కాదు. కానీ ఇలా వేరే వాళ్ళు కూడా మోసపోతారు, మన సబ్స్క్రైబర్లు మోసపోవడంతో నేను ముందుకు వచ్చాను.
ఎవరైనా కానివ్వండి మోసం చేశారని తెలిస్తే మనం వీడియో పెట్టచ్చు. కాకపోతే 3 రోజుల్లోనే 2 మోసాలు జరిగాయంటే ఎంతమంది ఇలా మోసపోతుంటారనే ఉద్దేశంతోనే చేశానండి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వీలైనంత వరకు వీటిని షేర్ చేయండి. దీనివల్ల మనకేం ఉపయోగం ఉందా లేదని పక్కన పెడితే ముందు మనకి 10 మంది మనకి దీనివల్ల తెలుసుకున్నా కూడా ఈ 10 మంది 100 మంది చెప్పగలిగితే అలా చాలామంది సేవ్ అవుతారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వాళ్ళు అలాగే బయట స్టేట్స్లో ఇంకెంతమంది పాపం మోసపోతున్నారని అర్థం కావట్లేదండి. ఎందుకంటే పాపం దూరాభారం ఉండేవాళ్ళు అయితే ఎలా రాలేం కాబట్టి డబ్బులు కొడితే పంపిస్తారులే. ఎందుకంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే డ్రైవర్ నెంబర్ ఇస్తాను, ఇలాంటి ఎన్నో జరుగున్నాయి. నేను చాలా వినున్నాను. బట్ ఇంకా కూడా జరుగుతున్నాయంటే ఎంత అంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా మోసపోతున్నారంటే వాళ్ళు ఎంతగా మాట్లాడి వీళ్ళని ట్రాప్ చేస్తారనేది అర్థం కావట్లేదండి. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి నేను పక్కాగా వీళ్ళ రైతు మిత్ర ఛానల్ అతను చెప్పడం భాను యాదవ్ రైతు పేరేమో తెలియదండి, నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ అక్కడ ఆధార్ కార్డు కూడా వాళ్ళు ఇవ్వలేదు. బట్ కార్తీక్ అని అతను మాత్రం ఆధార్ కార్డు తీసుకోగలిగానండి, పాన్ కార్డు తీసుకోగలిగాను. సో వాళ్ళవైతే పక్కగానే ఆ కార్తీక్ అనే పేరు ఉంది. అతను ఫోటో కూడా పెట్టినానండి, మీకు ఆ ఫోటో కూడా వాళ్ళు ఇచ్చారు నాకు. అదే మొన్న అని అతను ఇచ్చున్నాడు, ఆ ఫోటోను కూడా పెట్టినాను. ఇతను మాత్రం నాకు కారు అంటే వెంకటేశ్వర గారు ఇచ్చినటువంటి కారు నెంబర్ కానివ్వండి, ఆ కారు యొక్క ఫోటో కానివ్వండి, అలాగే ఆయన కొట్టిన 8,000 రూపాయలు కానివ్వండి పక్కగా స్క్రీన్ షాట్ పెట్టున్నాను. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ డబ్బులు మనం ఎలా చేయగలం అనేది తెలియదు. ఎందుకంటే నా ఫోన్ కూడా ఎత్తట్లేదు వాళ్ళు, నేను అడిగా అని చెప్పేసి నా ఫోన్ కూడా బ్లాక్లో పెట్టేశారు. కాబట్టి మీరు కనీసం మనం నెక్స్ట్ టైం ఇంకా ఏది జరగకుండా ఎలాగో మన సబ్స్క్రైబర్లు మోసపోయారు, దాన్ని ఏదో ఒకటి చూద్దామండి, మళ్ళీ ట్రై చేద్దామని అన్నాను. కానీ మనం ఏం చేయగలమా అంటే దూరాభారం ఉండేవాళ్ళు మనం ఏం చేయగలం అనేటువంటి ఈ భయాన్ని వాళ్ళు అలా క్రియేట్ చేయకపోతే కనుక వాళ్ళు ఏమీ చేయలేము మనం అనుకుంటే కనుక అలా ఎంతోమందిని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు వీలైనంత వరకు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కొట్టేటప్పుడు ఒకవేళ మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే కనుక మన ఛానల్లో పెట్టిన వీడియోలు ఉంటే కనుక ఒక మాట అడగండి, వీళ్ళ పరిస్థితి ఏంటంటే. నేను మ్యాక్సిమం వీడియోలు ఎక్కువ చేయట్లేదండి, బాగా నమ్మకం ఉండే వాళ్ళు మీరు చూస్తే అర్థమవుతుంది. మన సీతువాళ్ళ నాని అలాగే వెంకటేశ్వర గారు కానివ్వండి, అలాగే శ్రీపతి పీలేరు, ఇలా లిమిటెడ్గా ఒక 10 మంది వీడియోలు చేస్తున్నాం. కొత్త వాళ్ళే మాత్రం చేస్తున్నాము అంటే మేము కంపల్సరీ వాళ్ళ యొక్క ప్రూఫ్స్ తీసుకొని చేస్తున్నానండి. నేనైతే మాత్రం చేస్తున్నాను. నా దగ్గర ఈ మధ్యకాలంలో కూడా జరగలేదు, 1-2 సార్లు జరిగినాయి పాతవి, దాన్ని నేను గట్టిగా చేశాను. కానీ ఇప్పుడు అయితే అసలు అట్లాంటివి రిపీట్ కాకుండా మిగతా వాళ్ళు పాపం డబ్బులు వేసినా కూడా పంపించగలిగే వాళ్ళు ఇప్పుడు మన సీతు వాళ్ళ నాని కానివ్వండి, అలాగే వెంకటేశ్వర గారు కానివ్వండి, శ్రీపతి వీళ్ళందరూ కూడా డబ్బులు వేస్తే మాత్రం కంప్లైంట్ ఎప్పుడు లేదండి. కాబట్టి మనం వాళ్ళ వీడియోలు పెడుతున్నాము, ఇంతవరకు ఇబ్బంది లేదు. అలానే మా తప్పు లేకుండా చూసుకుంటాం. మీరు ఏం తప్పున్నా లేకపోయినా మా మీద నమ్మకంతో పెట్టుకొని కాదని మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొని మీరు నేరుగా వీలుంటే నేరుగా వెళ్ళటం కానివ్వండి. ఎందుకంటే వీళ్ళ వల్ల వేరే వాళ్ళు అంటే ఇంకొకళ్ళు ఎవరన్నా మంచి వాళ్ళు కూడా బాధపడే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు నమ్మి వాళ్ళు డబ్బులు వేయట్లేదు, వాళ్ళు ఎలా నమ్మించాలి వాళ్ళని అంటే మంచి వాళ్ళు కూడా ఎలా నమ్మించాలండి. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మీరు అంటే మంచిగా ఉండేవాళ్ళు మనం పెట్టే వీడియోల్లో ఉండే కొంతమందిని మాకు ఫోన్ చేయండి, ఏదైనా ప్రాబ్లమ్. మొన్న అతను చేశాడండి, ఇలాగే సార్ డబ్బులు వేయించా, పర్లేదండి, పర్లేదు కానీ ఒకసారి మీరు వీలైనంత వరకు వాళ్ళ దగ్గరికి తీసుకోండి అని చెప్పాను తప్పనిచ్చి గుడ్డిగా వేసేమని చెప్పట్లేదు. కాబట్టి మేమైతే మమ్మల్ని అడిగితే మేము కొంత సలహా ఇస్తాము, కొంత జాగ్రత్త పడతాం, వాళ్ళకి చెప్తాము. అలాగే మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది నా ఉద్దేశం అండి. ఈ వీడియో ద్వారా మీరు కొంతమందికి మీరు షేర్ చేయగలిగిన చెప్పగలిగిన వాళ్ళందరూ సేవ్ అయితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేసి మీరు ఈ ఛానల్ని మనం ఇంకా ఇట్లాంటి వీడియోలు చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే మనకేం పనిలే, జరిగింది మనకు కాదు కదా అనుకుంటున్నారు. మనకు కూడా ఒకరోజు జరగచ్చు, ఆ రోజున మనం బాధపడిపోయేం లేదు. ఇలాంటివి జరగకుండా ఆపాలి అంటే మాత్రం మనం ఇలాంటి వీడియోస్ని మనం అందరికీ ఎక్కువ మందికి పంపించగలగాలి. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం అండి. మనం కనీసం 190 మందిని మనం సేవ్ చేయగలిగినా కూడా మనకి ఆనందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.